నమస్కారం, నేను సహనా. 99 మన భక్తికి స్వాగతం. దక్షిణ భారతదేశంలో ఉండే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రసిద్ధమైనది. దేశం నలుమూలల నుంచి భక్తులు శబరిమలకి తరలి వస్తారు. అయితే అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు మండల కాలం పాటు అంటే 41 రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకుంటారు. మాల ధారణ చేసిన స్వాములు 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు. సాధారణంగా ప్రతి ఏడాది కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటారు. ఈ 41 రోజులు చాలా కఠినమైన నియమ నిష్టలతో దీక్ష కొనసాగిస్తారు. ఈ అయ్యప్ప దీక్షలో నియమాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ నియమాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయ్యప్ప దీక్ష చాలా పవిత్రమైనది. ఈ దీక్ష కాలంలో తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక యోగి వలె జీవించాలి. అబద్ధాలు ఆడకూడదు, ఇతరులని దూషించకూడదు, పరుష పదాలని వాడటం చేయకూడదు, ఇతరులని మోసం చేయడం కూడా మహాపాపం. ఈ దీక్ష సమయంలో నిత్యం స్వామి చింతనలో ఉంటూ శరణమయ్యప్ప అనే పఠించాలి. అయ్యప్ప దీక్ష ఆచరించే భక్తులు 41 రోజుల పాటు మాంసాహారం, మద్యం, ఇతర వ్యసనాలకి పూర్తిగా దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలాలు వంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. తక్కువ ఆహారం, అది కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. దీక్ష సమయంలో మీ శక్తి మేరకి కనీసం 5 మంది అయ్యప్ప స్వాములకైనా భిక్ష పెట్టాలి. నలుపు రంగు వస్త్రాలని మాత్రమే ధరించాలి. ప్రతిరోజు ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. ఈ దీక్ష సమయంలో 41 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి చల్లనీటి స్నానం ఆచరించాలి. ఉదయం, సాయంత్రం నిష్ఠతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి పూజ, కర్పూర హారతి, భజన చేయాలి. ఈ 41 రోజులు నేలపై లేదా దుప్పటి వంటి వస్త్రం వేసుకొని పడుకోవాలి. పాదరక్షలు ధరించకూడదు. దీక్ష సమయంలో క్షవరం చేసుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. గురుస్వామి లేదా తల్లిదండ్రుల ద్వారా మాల ధరించాలి. మెడలో ధరించిన రుద్రాక్ష లేదా తులసి మాల ఎట్టి పరిస్థితుల్లోనూ మెడలో నుంచి తీయకూడదు. స్నానం చేసేటప్పుడు, పాద పూజ చేసేటప్పుడు మాల నేలకి తాకకూడదు. మాల ధరించిన తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని స్వామి అని సంబోధించాలి. గురుస్వామికి, తల్లిదండ్రులకి, పెద్దలకి తప్పకుండా పాదాభివందనం చేయాలి. అశుభ కార్యక్రమాలలో పాల్గొనకూడదు. దీక్షలో ఉన్నప్పుడు రక్త సంబంధీకులు, దగ్గరి బంధువులు, దాయాదులు ఎవరైనా మరణిస్తే మాలని విసర్జించాలి. నుదుటిపై ఎప్పుడూ విభూది, చందనం, కుంకుమ ధరించాలి. నిత్యం స్వామియే శరణమయ్యప్ప అనే మూల మంత్రాన్ని జపించాలి.